ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాభివందనాలు. బాగున్నారా? దేవుడు మీ అందరిని ఆశీర్వదించును గాక. అనుదిన వాత్సల్యత అను నేటి వాక్య ధ్యానాన్ని ఈ పూట ధ్యానించుకుందాం. రండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుంచి యెషయా ప్రవచన గ్రంథం 43వ అధ్యాయము 19వ వాక్యాన్ని 3వ లైను నేను చదువుతున్నాను. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. నేను అరణ్యములో త్రోవ కలుగు చేయుచున్నాను, ఎడారిలో నదులను పారజేయుచున్నాను. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్లారా, నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ ఉదయకాలం నీతో మాట్లాడుతున్నాడు, నీ కుటుంబంతో మాట్లాడుతున్నాడు. ఏమని? నేను అరణ్యములో త్రోవ కలగ చేయువాడను. దేవుని బిడ్లారా, అరణ్యములో త్రోవ ఉంటుందా? అరణ్యములో మార్గం అనేది కనబడుతుందా? ఒక ఎడారి ఉందనుకోండి, ఆ ఎడారిలో మార్గం అనేది ఉండదు. అయితే నా ప్రభు నీ ఉదయకాలం నీతో ఏం మాట్లాడుతున్నాడంటే, నేను అరణ్యములో మార్గమును కలగ చేస్తాను. అంటే నేను ప్రకటిస్తున్న యేసు ప్రభు ఎవరో తెలుసా? క్రియేటర్. క్రియేటర్. లేనిది ఉన్నట్లుగా, ఉన్నది లేనట్లుగా చేయగలడు. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్లుగా చేయగలడు. ఆయనకి అసాధ్యమైనది భూమి మీద ఏది లేదు. ఆయన ఎవరో నువ్వు తెలుసుకోగలిగితే, ఆయన శక్తి ఎంతో నువ్వు తెలుసుకోగలిగితే, ఆయన ఎట్టి కార్యాలు చేస్తాడో నువ్వు గ్రహించగలిగితే, ఈ పూట నిశ్చయముగా నీ కుటుంబములో, నీ వ్యాపారంలో, నీ ఉద్యోగములో, నీ చేతి పనిలో ఒక అద్భుత కార్యాన్ని నా ప్రభు చేయునుగాక. బిడ్లారా, ఈ చదవబడిన వాక్య భాగంలో అరణ్యములో త్రోవను కలుగ చేస్తాను అన్నాడు. అరణ్యములో నడిపిస్తాను అని చెప్పలేదు. అరణ్యములో త్రోవ కలుగ చేస్తాను అన్నాడు. దేవుని బిడ్లారా, ఇశ్రాయేలీయుల ప్రజలు అరణ్యములో నడిపించబడుతూ ఉన్నారు మోషే దైవజనుడి చేత. ఆ నడిపిస్తున్న కాలక్రమంలో వారి మదిలో భయం ఏర్పడింది, వారి మదిలో దిగులు ఏర్పడింది, వారి మదిలో మరలా తిరిగి వెనక్కి వెళ్ళిపోవాలనే ఆశ, ఆలోచన కలిగింది. ఎందుకంటే వెనకమాల ప్రవాహంతో వస్తున్న శత్రు సైన్యము, ముందు కనిపిస్తున్న ఎర్ర సముద్రము, ఎటెల్లాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ప్రజలు నిలిచిపోయారు. అయ్యయ్యో ఎంత భయం! అయ్యయ్యో ఎంత బాధ! ఈ భయము, బాధల మధ్యలో వారు ఏం చేయాలో అర్థం కాక సనగడం ప్రారంభించారు. ఒక్కొక్కరు భయపడిపోతున్నారు, మరొకరు కుంగిపోతున్నారు. ఏంటి మన జీవితాలు ఇలాగైపోయాయి? ఏంటి మన బ్రతుకు ఇలా మారిపోయింది? ఆ పాత జీవితమే బాగుండు, ఆ పాత రోత బతుకే బాగుండు అని ప్రభువులోకి వచ్చాక సనుగుతున్నావా? ప్రభువుని ఆశ్రయించిన తర్వాత నీ నోటికి అద్దు అదుపు లేకుండా మాట్లాడుతున్నావా? తప్పు కదా నాయనా, తప్పు కదమ్మా. ఆయన ఎవరో తెలుసా? అరణ్యములో మార్గమును కలగ చేస్తాడు. క్రియేటర్. క్రియేటర్. ఇంత విశ్వములో నిన్నెంత క్రియేట్ చేశాడు? నీకు 2 కళ్ళు, ముక్కు, నోరు, నీ కొరకు భూప్రపంచం మీద అన్ని తయారు చేసి ఇంత కడుపు. చూడండి, ఆయన క్రియేటర్ అండి. ఏదైనా చేయగలడు. క్రియేటర్. ఈ ఉదయకాలం నా దేవుడు నీ కుటుంబానికి ఏదో ఒక గొప్ప మిరకల్ చేయాలనుకుంటున్నాడు. నువ్వు నమ్మవా? విశ్వసించవా? దేవుని మీద ఆధారపడవా? పడాలండి, దేవుడు కార్యం చేస్తాడు. ఇజ్రాయెల్ ప్రజలు వెనకమాల శత్రువుకి భయపడుతున్నారు. ఇజ్రాయేల్ ప్రజలు సముద్రానికి భయపడుతున్నారు. ఇజ్రాయేల్ ప్రజలు ఏం చేయాలో తెలియక కంగారు పడిపోతున్నారు. అయితే అటువంటి పరిస్థితుల్లో మోషేతో దేవుడు చెప్పాడు, మోషే కంగారు పడకండి, నేనొక నూతన క్రియ చేయబోతున్నాను, నేనొక నూతన కార్యం చేయబోతున్నాను. నేనెవరినో తెలుసా? క్రియేటర్. అరణ్యములో మార్గాన్ని కలగ చేయటమే కాదు, నీటిని కూడా దారిగా చేయగలిగిన వాడను. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, ఆ సముద్రం దగ్గర ప్రజలు కంగారు పడుతుంటే, మోషే నీ చేతిలో ఉన్న కర్ర పైకెత్తు అని నిర్గమకాండం 14వ అధ్యాయము 21వ వాక్యం అంటాడు. మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని
ఆరిన నేలగా చేసెను. నీళ్లు విభాగింపబడిను, విభజించబడిను. దేవుని బిడ్డలారా, విన్నారు కదా! ఇజ్రాయేలీలు 6,00,000 మంది పైగా ఈ ప్రయాణ యాత్రలో ఎంతో దిగులు, కంగారు, భయం. చూడండి, సముద్రం వెనకమాల శత్రువు, దిక్కుతోచని పరిస్థితి. ఏం చేయాలో అర్థం కాలేదు. నా దేవుడు ఎవరో తెలుసా? నీ భయాల్ని కొట్టివేసి, నీ కంగారుని కొట్టివేసి, నీ దిగులును కొట్టివేసి, ఆ మార్గాన్ని క్రియేట్ చేశాడు. క్రియేటర్, క్రియేటర్, క్రియేటర్. ఆయన ఎవరో తెలుసా? క్రియేటర్. గొప్ప దేవుడండి. నీ కోసం, నీ పిల్లల కోసం, నీ కుటుంబం కోసం ఏదైనా చేయడానికి శక్తి కలిగిన వాడు, సమర్థుడు. ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి గోడ గనక నిలబడినట్లుగా నీళ్లను నిలబెట్టేశాడండి. ఎందుకు నువ్వు అధైర్యపడుతున్నావు? ఎందుకు నువ్వు భయపడుతున్నావు? ఎందుకు నువ్వు కంగారు పడుతున్నావు? ఇంతటి వాగ్దానము నీ గుండెల్లో ధైర్యాన్ని పుట్టించదా? ఇంతటి వాగ్దానము నీ వ్యాపారంలో ఒక గొప్ప మిరకల్ చేయదా? లేనిది ఉన్నట్లుగా, ఉన్నది లేనట్లుగా నా దేవుడు నీ కుటుంబంలో చేయలేడా? మీరు ఈ వాక్యాన్ని ఎప్పుడు మీరు చదవలేదా బిడ్లారా? ప్రకటన పుస్తకము 3వ అధ్యాయము 8వ వాక్యాన్ని మీరు చదివితే, ఆయన తాళము వేస్తే ఎవడు తీయలేడు, ఆయన తీయగా ఎవడు వేయలేడు. బా! ప్రైజ్ ది లార్డ్. అంతటి గొప్ప దేవుడు ఈ ఉదయకాలం సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. భయాన్ని విడిచిపెట్టు, దిగులును విడిచిపెట్టు. నీ జీవితంలో ఎదురవుతున్న పోరాటాలలో వాటన్నిటిలో ధైర్యంగా ఎదుర్కో. నా ప్రభు ఏం చేస్తాడో తెలుసా? ఒక గొప్ప క్రియేషన్ నీ కొరకు చేసి, అద్భుతంగా అద్దరికి నిన్ను నడిపించి, నీ నోటి నిండా నవ్వును కలగ చేయును గాక. దేవుడు ఈ వాగ్దానము, ఈ మాటలు నీ కుటుంబములో స్థిరపరిచి, బలపరిచి, నీ కొరకు ఒక నూతన కార్యం, ఒక మూయబడిన ద్వారాలు తెరిచి నిన్ను ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్. తలలు వంచండి. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడా, అయా, అరణ్యములో త్రోవను కలగ చేస్తానన్నావు. కలగ చేయండి, నడిపించండి, బలపరచండి, రాకడకు సిద్ధపరచండి, ధైర్యముతో నింపమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరిని ఆశీర్వదించునుగాక. ఆమేన్.